అసలు ఆ అమ్మాయి వీడికెక్కడ పరిచయం అయి ఉంటుంది? వీడు పబ్బులకి క్లబ్బులకి ఎక్కడికి వెళ్ళడు. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తాడా అంటే అదీ లేదు. ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకేమీ తెలియని వాడికి ఒక అమ్మాయి పరిచయం అయింది, దాన్ని ప్రేమలో పడ్డాను అంటే ఆ అమ్మాయి ఎక్కడ పరిచయం అయ్యే అవకాశం ఉంది? నా అనుమానం ఖచ్చితంగా అమ్మాయి మన ఆఫీసులో పనిచేసే అమ్మాయి అయి ఉంటుంది. కరెక్టే రుద్రాణి, ఆఫీసులో పనిచేసే అమ్మాయి ఎవరితోనో వీడు ప్రేమలో పడి ఉంటాడు. ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయి ఎవరో కనుక్కు ఎంక్వైరీ చెయ్యి. సరే, నేను ఎంక్వైరీ చేస్తాను. తెలివితేటల్లో నన్నే మించిపోయావురా. రేపేం జరుగుతుందో ముందే ఊహించి చాలా జాగ్రత్త పడ్డావు. నువ్వెంత జాగ్రత్త పడ్డా అది ఎవరో తెలుసుకోకుండా నన్ను ఆపలేవు. వదినా, ఇప్పుడు ఏం చేయాలి వదినా? రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం ఖాయం చేసుకొస్తామంటున్నారు. నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయమంటావు? ఇంట్లో అందరూ ఆ సంబంధాన్ని ఇష్టపడుతున్నారు. మొదటిసారంటే పంతులు గారి పేరు చెప్పి ఆపగలిగాను. ఈసారి ఏం చెప్పి వాళ్ళని ఆపాలో నాకు కూడా అర్థం కావడం లేదు. నువ్వే ఇలా అంటే ఎలా వదినా? నువ్వే ఏదో ఒకటి చేయాలి. సిద్ధు నచ్చితే మాకు పెళ్లి చేస్తా అని చెప్పావు కదా, తను మంచివాడని నీకు అర్థమైంది కదా. అతను మంచివాడే అని అందరూ చెప్పారు, నాకు అర్థమైంది. కానీ ఆ అబ్బాయి గురించి ఇప్పటికిప్పుడు ఇంట్లో చెప్పలేం కదా. అలా అని ఈ సంబంధం వద్దనడానికి వేరే కారణాలు కనిపించట్లేదు. ఒకరు ఇష్టపడి ఒకరు ఇష్టపడలేదు అంటే మనం ఏదో ఒక కారణం చెప్పొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడే ఆ సంబంధం ఖాయం చేసుకుని రావడానికి వెళ్తున్నారు. ఎలా ఆపాలో నాకు కూడా తోచట్లేదు. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు వదినా. సిద్ధార్థ్ కాకుండా నా లైఫ్లో వేరే ఎవరిని ఊహించుకోలేను. ఇలాంటివన్నీ ఎప్పుడు చెప్తారు? ప్రేమించేటప్పుడు ఉండాలి. ఒక మనిషిని మనం ఇష్టపడుతున్నామంటే ఆ మనిషిని మన జీవితంలోకి తెచ్చుకోవడానికి దారులు కూడా ఏర్పరచుకోవాలి. పీకల్లోతు ప్రేమలోకి మునిగిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించడం కాదు. సరే, నువ్వేం టెన్షన్ పడకు. ముందు ఏం చెయ్యాలో నన్ను ఆలోచించుకోనివ్వు. శౌర్య, ఇక్కడే ఉన్నావా? ఏంటి అలా చూస్తున్నారు? శౌర్య, ఇదిగో నీకోసం ఈ నెక్లెస్ తీసుకొచ్చాను, తీసుకో. ఇప్పుడు ఎందుకక్క ఇవన్నీ? నా పెళ్ళప్పుడు ఇది అమ్మ నాకు చేయించింది. అమ్మ నీకోసం చేయించినప్పుడు నాకెందుకక్క? అమ్మ తన బిడ్డ కోసం చేయించింది. నిన్ను నేనెప్పుడూ చెల్లెలాగా అనుకోలేదు, నా బిడ్డలాగే అనుకున్నాను. అందుకే నీ పెళ్ళికి నేను ఇది బహుమతిగా ఇస్తున్నాను. రేపు నీ ఎంగేజ్మెంట్కి పెట్టుకో. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు, సంబంధం కూడా ఖాయం చేయలేదు. ఇప్పుడే ఇవన్నీ ఎందుకక్క? అయినా ఎంగేజ్మెంట్కి చాలా టైం ఉంటుంది కదా. అసలు పెళ్ళన్న ఆలోచన వచ్చిన దగ్గర నుంచే ఆడపిల్ల మొహంలో పెళ్లికలు వచ్చేస్తుంది. అత్తయ్య వచ్చి ఎప్పుడైతే పెళ్లి సంబంధం గురించి మాట్లాడిందో అప్పటి నుంచే మన ఇంటికి పెళ్లికలు వచ్చేసింది. నువ్వు ఈ నెక్లెస్ వేసుకుంటే మరింత అందంగా ఉంటావు. ఏ భూమి, నువ్వే మాట్లాడావు? అవునదినా, నెక్లెస్ తనకి చాలా బాగుంటుంది. కాకపోతే తను అనేది ఇంకా పెళ్లి సంబంధం మాట్లాడుకోవడం కూడా ఏం జరగలేదు కదా. అప్పుడే ఇవన్నీ ఎందుకు అని. నువ్వు కూడా ఏంటి తనలాగా మాట్లాడతావు? ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా జరగనివ్వు, పెళ్ళి ఎప్పుడైనా జరగనివ్వు. మనందరికీ నచ్చింది కాబట్టి ఆ సంబంధం ఖాయమైపోయినట్టే, పెళ్లి కూడా ఖాయమైపోయినట్టే.
సరే తీసుకో. అది సరే, రేపు నీకు ఫేషియల్ చేయడానికి బ్యూటీషియన్ని రమ్మని చెప్పాను. ఇప్పుడు అవన్నీ ఎందుకక్కా? ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత అందంగా రెడీ అవుతున్నారో చూస్తున్నావు కదా.